చేతి గుర్తు పార్టీ సర్కార్ అయితే జనాలందరికీ మంచి శుభవార్త చెప్పిందని చెప్పానుల్లా. ఎందుకంటే ఇగో కొత్త సంవత్సరం నుంచి ఈ సంక్రాంతి వస్తది కదా! సంక్రాంతి నుంచెల్లయితే రేషన్ కార్డులు ఉన్నోళ్ళకైతే సన్నటి బియ్యం ఇస్తారట. ఇక గట్లనే గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు గూడా సన్నటి బియ్యం ఇస్తారట. ఇగ సన్నవడ్లయితే రూపాయలు 500 బోనస్ ప్రకటించినాం గదా! ప్రకటించిన దాంట్లోనైతే సన్న వడ్లయితే సాగు 25 లక్షల ఎకరాలల్లా ఉండే. ఇప్పుడు ఎట్లున్నదంటే 40 లక్షల ఎకరాలకు పెరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ అయితే చెప్పిండుల్లా. దీనిలో గతంలో సన్న రకాలు 25 లక్షల ఎకరాల్లోనే ఉండేది. ఈ సంవత్సరం 40 లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది. కారణం సన్నధాన్యానికి 500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ, అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.